గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తమకు తిరుగేలేదని, ఇక 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సైతం ముచ్చటగా మూడోసారి తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన గులాబీ శ్రేణులకు కాంగ్రెస్ విజయంతో నిరాశ మిగిలింది. అప్పటి నుండి కారు నేతలు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కారులో ఇమడలేక అధికార కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ కొలువుదీరిన నాటి నుండి ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి బాటలో దూసుకుపోతోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 9న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. 2023లో ఆయన ఇదే రోజున సీఎం అయ్యారు. ఆయన రాజకీయ జీవితంలో మంత్రి పదవి చేపట్టకుండా నేరుగా టీపీసీసీ చీఫ్ టు సీఎం అయి రికార్డు క్రియేట్ చేశారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా దూకుడు స్వభావంతో రాజకీయాలు చేస్తారు. అంతేకాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ బలాన్ని కూడా అంచనా వేసుకుంటున్నారు. అలాగే ప్రత్యర్థుల బలాలు ఏంటి, బలహీనతలేంటి విశ్లేషించుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో గ్రేటర్లో వచ్చిన 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ పతాకాన్ని ఎగురవేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్తుంది రాష్ట్ర నాయకత్వం. గతంతో పోలిస్తే ఇప్పుడు తాజాగా తెలంగాణ బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంకు, ఆ తర్వాత బారసక్ కూడా ఉంది. ఇక మూడవ ఆల్టర్నేషన్ గా వస్తున్న బీజేపీకి పట్టణాల్లో కొన్ని చోట్ల బలం ఉన్నా రూరల్లో మాత్రం బలపడాల్సి వస్తుంది. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ కి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. అయితే కేసీఆర్ ఓటమి అనంతరం ఫామ్ హౌస్ కే పరిమితం అవడంతో కేటీఆర్, హరీష్ రావు ముందుకు సాగుతున్నారు, కానీ పార్టీని బలపరచలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ లో చూస్తే రేవంత్ రెడ్డి యువనేత కిందనే లెక్క. దాంతో రానున్న కాలంలో చూస్తే రేవంత్ రెడ్డి మరింత కీలకమవుతారు. హైకమాండ్ కి కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఏర్పడింది. ఇక జనంలో కూడా ఆకర్షణీయమైన నేతగా ఆయన ఉన్నారు. దీంతో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రయత్నం చేస్తున్నారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిస్తే మరింతగా స్ట్రాంగ్ అవుతుంది. దాంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 2028 ఎన్నికల్లో కూడా మరోసారి అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా తెలంగాణ సమాజం ఒక పార్టీని గెలిపిస్తే కనీసంగా 2 పర్యాయాలు అధికారంలో ఉంచుతుంది. ఇది ఉమ్మడి ఏపీలో కూడా ఉంది. చంద్రబాబు 2 సార్లు, వైఎస్ఆర్ 2 సార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఇక విభజన తర్వాత కేసీఆర్ కి కూడా 2 ఛాన్సులు ఇచ్చారు. అదేవిధంగా నాడు వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాగే తమకు కూడా 10 ఏళ్లు ఛాన్స్ ఇస్తారని అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ చెప్పడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ అధినాయకత్వానికి బలమైన యువనేతల అవసరం ఉంది. దాంతో రేవంత్ రెడ్డికి కూడా అది అడ్వాంటేజ్ అవుతోంది. మొత్తానికి తెలంగాణలో త్రిముఖ పోరు ఉన్నంత కాలం కాంగ్రెస్ కి తిరుగుండదు. అదేవిధంగా కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ పట్ల గురి ఉంచిన నేపథ్యంలో రెండవసారి తానే సీఎం అని ఆయన చెప్పడంలోనూ ధీమా గట్టిగానే ఉందంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.